అది భయం కాదమ్మా, మన మీద చిట్టెమ్మకున్న ప్రేమ. అంత ప్రేముండబట్టే మనకి కలలో కూడా ప్రమాదం జరగడం తను భరించలేకపోయింది. అందుకే అర్ధరాత్రిని కూడా చూడకుండా తన భర్తను తీసుకుని ఇక్కడి దాకా వచ్చింది. చిట్టెమ్మా, నువ్వేం భయపడద్దమ్మా, మాకండగా ఆ దేవుడున్నాడు, మాకేమీ కాదు. బాబాయ్ మీకేం కాదని తెలుసు, కాకపోతే ఇలాంటి కళ్ళొచ్చినప్పుడు హోమం చేయించాలంట. హోమమా? అవునానమ్మా, నాకిలా పీడకలు రాగానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. ఆయనకి ఫోన్ చేస్తే రేపు పొద్దున నరసింహస్వామి హోమం జరిపించుకోండి, పీడకలలోని దోషాలు అన్నీ పోతాయి, మీ నానమ్మకి బాబాయ్కి ఎలాంటి హాని జరగదు అని చెప్పారు. ఆయుసమే చెప్దామని వచ్చాను నానమ్మా. చూడండి, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. రేపు ఉదయమో ఇంట్లో హోమం జరిపించండి నానమ్మా. అదేంటమ్మా, రేపు ఉదయం మేము ముంబైకి వెళ్ళిపోతున్నాం కదా, ఈ టైంలో హోమం అంటే కొంచెం కష్టం అవుతుందమ్మా. ప్లీజ్ బాబాయ్, నేను మీ సొంత అన్న కూతురుని అనుకోండి, నేను అడిగితే హోమం జరిపించరా? ఏమన్నామమ్మా? నేను మీ సొంత అన్న కూతురుని అనుకోండి, నేను అడిగితే మీరు హోమం జరిపించరా? నా అన్న కూతురు అడిగితే నా ప్రాణమైన ఇస్తానమ్మా. హోమం జరిపించినా? మరి ఇంకెందుకు సార్ ఆలోచిస్తున్నారు? వెంటనే హోమం జరిపించవచ్చు కదా. అది కాదు నాన్న, మా వీరనారాయణకి ముంబైలో ఏదో అర్జెంటుగా పనుందట, అందుకే వెళ్ళబోతున్నాం. నా అన్న కూతురు వీరనారాయణ, అన్న కూతురని అనుకోమందమ్మా, అందుకే అలా అన్నానమ్మా. తను అడిగితే ఒక్కరోజు హోమం కాదు, సంవత్సరం పొడుగుతా 365 రోజులు హోమం జరిపించడానికైనా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్. చూస్తుంటే మా అన్న కూతురుని చూసినట్టే ఉందమ్మా. నా అన్న కూతురు నా కళ్ళ ముందే నిలబడిట్టుందమ్మా. సరే, మంచి చెడు నువ్వు అడిగావు, ఇదిగో నీ కోరిక నెరవేర్చడం మీ బాబాయిగా నా ధర్మం. రేయ్, చెప్పండి బాస్. రేపు ఉదయం ఇంట్లో హోమం చేస్తున్నాం, మన ఆచార్య గారికి ఫోన్ చేసి దాని ఏర్పాటు చూడండి. అలాగే సార్. ఇప్పుడు నీకు సంతోషమా? చాలా సంతోషం బాబాయ్, నా మాట కాదనకుండా హోమం జరిపిస్తున్నందుకు. నువ్వు అడగడం మా వీరనారాయణ కాదనడమునా? ఏ జన్మ రుణానుబంధమో, మీ ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు ఏమీ కాకపోయినా సొంత బాబాయి కూతుళ్లలా ప్రేమను పంచుకుంటున్నారు. నువ్వు చెప్పినట్టే హోమం జరుగుతుందిలే. సరే సార్, మేము వెళ్ళొస్తాం. బామ్మ, వెళ్ళొస్తాం. అదేంటి బాబు, ఇప్పుడే వెళ్తారు? ఇక్కడే పడుకోండి, పొద్దున్నే వెళ్ళొచ్చుగా. లేదులే నానమ్మా, మాకు ఇంట్లో సానా పనులున్నాయి, రేపు ఉదయాన్నే హోమం టైంకి వచ్చేస్తానులే. చాలా సంతోషం అమ్మా, జాగ్రత్త. అలాగే నానమ్మా, వెళ్తాం బాబాయ్. సరే అమ్మా. బావా వెళ్దామా? చిట్టమ్మా, మన ప్లానింగ్లో హోమం లేదు కదా, మరి హోమం చేయమని ఎందుకు చెప్పావు? దానికి పెద్ద ప్లానింగ్ ఉంది బావా. ఏంటది? మనము అమ్మా నాన్నని ఏడిపించుకోవాలంటే వీరనారాయణ బాబాయ్ నానమ్మ పీసీగా ఉండాలి. అలా ఉండాలి అంటే
ఇలాంటి హోమం ఏదైనా జరగాలి. అప్పుడు హోమం చేసే పనుల్లో బాబాయ్ బిజీగా ఉంటాడు, హోమం ఏర్పాట్లో నానమ్మ బిజీగా ఉంటుంది. అంతేకాదు హోమం జరిగేటప్పుడు పంతులు పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ ఉంటాడు. అదే టైంలో మనిద్దరము వెళ్ళి స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టుతాము. అమ్మా నాన్నని ఇడిపించుకుని వెళ్ళిపోతాం. సూపర్ చిట్టమ్మా, బ్రహ్మాండమైన ఐడియా వేసావు. వీరనారాయణ గారిని బిజీగా ఉంచితే తప్ప మీ అమ్మా నాన్నని విడిపించుకోలేం. అందుకే ఈ హోమం ఒకటే దారి మనకి. అందుకే కదా హోమం వంకతో బాబాయిని నానమ్మని బిజీ చేయబోతున్నాను. ఏంటమ్మా నువ్వనేది? చిట్టమ్మ కావాలని హోమం జరిపించమంటుందా? అవునరా వీరనారాయణ, ఆ చిట్టమ్మ మనసులో ఏముందో నాకు తెలియదు గాని మన కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టడానికే ఈ హోమం ఏర్పాట్లు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ అవసరం చిట్టమ్మకే ఉందమ్మా. ఖచ్చితంగా ఉండుంటుంది. దానికి ఉదాహరణే ఈ రోజు అర్ధరాత్రి గోడ దూకి రావడం, ఆ స్టోర్ రూమ్ దగ్గర దాక్కోవటం. ఏం మాట్లాడుతున్నావమ్మా? చిట్టమ్మ రవిచంద్ర గోడ దూకడం ఏంటి? అవును సార్, ఆ చిట్టమ్మ చెప్పినట్టుగా మేమిద్దరం పడుకోలేదు సార్. ఆ చిట్టమ్మ రవిచంద్ర గేట్లోంచి రాలేదు సార్, గోడ దిగొచ్చారు. అంటే చిట్టమ్మ అబద్ధం చెప్తుందంటావా? అవునరా వీరనారాయణ, చీకట్లో మనకు దొరికిపోయినప్పుడు చిట్టమ్మ కళ్ళలో భయం చూశాను. ఆ తర్వాత తన మాటల్లో తడబాటు చూశాను. అన్నిటికీ మించి ఏదో పీడకలొచ్చిందని అర్ధరాత్రింటికి వచ్చి చెప్పేంత పిచ్చిది కాదురా చిట్టమ్మ. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకర్థం కాకపోయినా పర్వాలేదు, ఆ చిట్టమ్మ ఏదో ప్లాన్ చేస్తుందని నాకు మాత్రం క్లియర్గా అర్థమైంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహిస్తున్నట్టున్నావు. లేదురా, చిట్టమ్మని చాలా తక్కువగా అంచనా వేశాం. నేను చెప్తున్నది నిజమో అబద్ధమో నీకు తెలియాలంటే రేపు ఉదయం చిట్టమ్మ ఇంటికొచ్చాక నేను చెప్పినట్టు చేయి. మిగతా విషయాలన్నీ నీకే అర్థమవుతాయి. ఏం చేయమంటావు? అర్థమైంది కదా? నేను చెప్పినట్టుగాని చేయగలిగితే చిట్టమ్మ మనకు దొరకడం ఖాయం. సరేమ్మా, నాకైతే చిట్టమ్మ మీద ఎలాంటి అనుమానం లేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిన ప్లాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. అదొక్కటి చాలరా చిట్టమ్మ మనసులో ఏముందో తెలుసుకోవటానికి. అవును చిట్టమ్మా, నాకు తెలిసి వీరనారాయణ గారికి అనుమానం రాకపోయి ఉండొచ్చు, కానీ బామ్మకు అనుమానం వచ్చిందని నా అనుమానం. అవును బావా, నానమ్మ నా మాటలు నమ్మలేదేమోనని నేను అనుకుంటున్నా. రేపొద్దున అసలు హోమం జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది బావా. ఎందుకంటే వేర్నాన్న బాబాయ్ మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పడం. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. సరే చిట్టమ్మా, నువ్వు అనుకున్నట్టుగా రేపు హోమం జరిగితే ఓకే. ఒకవేళ జరగకపోతే వేర్నాన్న బాబాయ్నే కాదు, ఆ దేవుని ఢీకొట్టైనా సరే మా అమ్మ నాన్నని తీసుకెళ్ళిపోతాను బావా. నువ్వు అంత ఆవేశపడకు. నీ ఆవేశం గురించి నాకు బాగా తెలుసు. నిజంగా హోమం గనక జరగకపోతే ఏం చేయాలో నాకు వదిలే, నేను చూసుకుంటా. అంటే మా అమ్మ నాన్నని కాపాడుకోలేనంత ఎదవలా కనిపిస్తున్నానా నీ కంటికి? ఏ చచ్చ, నా ఉద్దేశం అది కాదు. ఆవేశంలో ఎక్కడన్నా తప్పు జరిగితే ప్రాణానికి ప్రమాదం వచ్చేది మీ అమ్మా నాన్నకే. అందుకే తొందరపడద్దు అంటున్నాను. అలాగే బావా, దేవుడి దయ వల్ల ఆ హోమం జరగాలని కోరుకుంటున్నాను. జరగకపోతే ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. సరే చిట్టమ్మా, వెళ్దాం పద. కోకిలమ్మ మనల్ని కాపాడడానికి ఎన్ని తెప్పలు పడుతుందో తెలుసా సిట్టమ్మ? ఓ పని చేద్దామే, మనమే తలుపులు బాధేసి ఏర్నారానికి దొరికిపోదామా? అవునే, ఎప్పుడు సత్తామో తెలియని ప్రాణాల కోసం సిట్టమ్మని బాధ పెట్టడం నాకు ఎట్టం లేదే. ఎందుకంటే అది జమీందారు పెట్టే. మన స్వార్థం కోసం తన్ని బాధ పెట్టడం నాకు ఎట్టం లేదే. అవునే, ఒకవేళ మనం ఏర్నారాయణకి సిట్టమ్మ మీ అన్న కూతురని చెప్పినా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మడు. మనల్ని మనం కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాం అనుకుంటాడు. మా అన్న కూతురని చెప్పడానికి సాత్వికం ఏదని అడుగుతాడే. అవన్నీ మన దగ్గర లేవు. కాబట్టి మౌనంగా ఉండడం ఒకటే మార్గమే.
రేయ్ నిజంగా చిట్టమ్మ గారు వాళ్ళ ఆయన గేట్లోంచి వచ్చాడంటావా? నాకు అనుమానంగానే ఉందిరా. నాకు తెలిసి ఖచ్చితంగా గోడ దూకే వచ్చుంటారు. అసలు గోడ దూకాల్సిన అవసరం ఏంట్రా? నాకు మాత్రం ఏం తెలుసురా, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అదే నిజమేరా. కోకిలమ్మా, ఆ శబ్దం విన్నావా? అది అచ్చం పాము పుసుకొట్టినట్లేదు. అంటే ఈ గదిలో పాము గాని ఉన్నదంటావా? అవును నాగమ్మ తల్లి, తెలిసి మేమే తప్పులు చేయలేదు. దయచేసి మమ్మల్ని కాటేయికే. వచ్చే నాగుల సవితికి నీ పొట్టలో మేం పాలు పోతాం తల్లి. బయటికి వెళ్తే ఏర్నారాయణ చేతిలో సత్తాం, లోపలుంటే పాము కాడుతో సత్తాం. ఆయన చేతిలో సచ్చే కంటే పాము చేతిలో చనిపోవడమే మంచిదే. అవునే, పాము కరిస్తే అదృష్టం అంటారు. పాము యసం వల్ల సచ్చిన రోజే స్వర్గానికి వెళ్తారంటారు. అది నమ్మకం మూడాశారమో నాకు తేలదే. కానీ చెయ్యని తప్పుకి ఎర్నారాయణ చేతిలో సచ్చే కంటే ఈ నాగు పాము కాటుకి చచ్చిపోవడమే మంచిదనిపిస్తుంది. నీ సావునెట్టా నువ్వు చూడలేవే, కనీసం నా సావునైనా చూడవే. సావాలని కదే చేయి సాపింది. కానీ ఆ నాగమ్మ తల్లికి కూడా నా మీద దయగలిగినట్లేదే. అందుకే కాటేయకుండా ఒగ్గేసినది. జాగ్రత్తగా ఉంటే మాత్రం కరవాలని రాసి పెట్టుంటే పావు కరవకుండా మానేత్తదేటే, కరిసే తీరుద్ది. ఈ రాత్రికి మాత్రం పడుకోనే. ఆ నాగమ్మ తల్లిని కరిసేదాకా నిద్రపోనే. ఏంటి ఆ పావు నన్ను కరవదా? చూద్దాం. నా పాపం పెరిగి నేను సత్తాను. నీకు నిత్య సుమంగళి యోగం రాసిపెట్టి బతుకుతాను. తెల్లారి లోపు తెలుసుకుందాం. ఈ రాత్రికి మాత్రం నేను పడుకోనే. ఏంటక్క ఇంత పొద్దున్నే కూరగాయలు కోసేస్తున్నావు? అప్పుడే వంట చేసేస్తావా? అవును చెల్లి, తొందరగా వంట చేసి వేరే నాన్న బాబా ఇంటికి వెళ్ళాలి. అవునక్క, మర్చిపోయాను. అమ్మా నాన్న అక్కడే ఇరుక్కుపోయారు కదూ. అవును చెల్లి, పాపం రాత్రంతా ఆ గదిలోనే ఉండిపోయారు. ఎలా ఉన్నారో ఏటో.
ఓ పారి ఫోన్ చేస్తారా? ఏమైందక్కా? నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సల్లే. అయ్యో పాపం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్టుంది. అవును, రాత్రంతా ఆ సీకటి గదిలో బిక్కు బిక్కుమని గడుపుంటారు. ఎన్న వెళ్ళిపోవాలి. చాలా ఆశ్చర్యంగా ఉంది చిట్టమ్మా. టిఫిన్ చేయాల్సిన టైంలో భోజనం రెడీ చేస్తున్నావేంటి? కాంతమత్త, నీకు చెప్పడం మర్చిపోయాను. మా వీరనాన్న బాబా ఇంట్లో ఈ రోజు హోమం ఉందంట. నన్ను కూడా రమ్మని చెప్పారు. అందుకే బేగా వంటసేస్తున్నాను. ఓ అలాగా, కానివమ్మా. హోమం అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఏమే ఆదిలక్ష్మి, ఇంకాసేపట్లో చిట్టెమ్మ ఎలాగో ఇంటి నుంచి బయటికి వెళ్తుందంట. ఆ తర్వాత మనం ఈ లత సంగతి చూద్దాం. ఎందుకమ్మా? ఆ చిట్టెం ఉంటే మాత్రం మనకేమైనా ఇబ్బందా ఏంటి? ఈ ఆదిలక్ష్మి తలుచుకుందంటే ఇలాంటి చిట్టెమ్మలు 100 మంది వచ్చినా ఆపలేరు. అవునమ్మా, మా పెళ్ళం ఒకసారి పనిలో దిగిందంటే దీనంత చండాలపది, దీనంత దైద్రప్తి ఈ ప్రపంచంలోనూ లేదమ్మా. ఏంటి నన్నే తిడుతున్నావు? ఆడెక్కడ తిడుతున్నాడు? పోగొడుతున్నాడు. నువ్వు పనిలోకి దిగితే చాలా గొప్ప పనిదాను అని. అయితే ఓకే. ఏయ్, మీ పొగడ్తల కార్యక్రమం పక్కన పెట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. ఏం లేదమ్మా, ఆ చిట్టెమ్మ అలా కిచెన్ వైపుకు వెళ్ళగానే నేను వెళ్ళి లత కొంగుకి నిప్పంటించేస్తాను. అప్పుడు నిప్పు నిప్పు అని అరుస్తుంది. దాంతో లత ఆ కుర్చీలోంచి పైకి లేచి పరిగెడుతుంది. అప్పుడు లతకి కాళ్ళొచ్చేశాయని దుబాయ్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలా ఉంది. అంత దరిద్రంగా ఉందా? అవును, నీ ప్లాన్ ప్రకారం కొంగుకి నిప్పు పెట్టాక ఆ లత పైకి లేచి పరిగెడితే సరే. ఒకవేళ పరిగెత్తకపోతే? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా. ఏంటది? లత పరిగెత్తిందా సరే, ఒకవేళ పరిగెత్తకపోతే వెంటనే దుప్పటి తెచ్చేసి దాని మీద కప్పేసి నిప్పు నిప్పని అరుస్తాను. మీరంతా ఏమీ తెలియనట్టు వచ్చేసి కాళ్లతో చేతులతో కుమ్మేయండి. అప్పుడు దెబ్బలకి తట్టుకోలేక లత చచ్చినట్టు పైకి లేస్తుంది. ఎలా ఉంది ఐడియా? వావ్, ఇది నా మొహంలా ఉంది. అయితే యావరేజ్గా ఉందన్నమాట. ఏంట్రా? అదేనమ్మా, ఈ ఐడియా మీకు బాగా నచ్చిందన్నమాట. అవును, ఇంకెందుకు ఆలస్యం? పకడ్బందీగా మీరు ప్లాన్ని అమలు చేయండి. డన్. అమ్మా అత్త అంటే మా లతని వీల్ చైర్లోంచి పైకి లేపడానికి ఈ దిక్కుమాల ప్లానింగ్లన్నీ చేస్తున్నారన్నమాట. చెయ్యండి, మీ దిక్కుమాల ప్లానింగ్లన్నీ ఎలా తిప్పి కొడతానో మీరే సూత్రం.
థ్యాంక్స్ చిట్టమ్మా. నిన్ను సావే సావే